ఎరువుల ఉత్పత్తి సరఫరా బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దేశంలో ఏ రాష్ట్రానికి ఎరువుల ఉత్పత్తి బాధ్యత లేదు అన్నారు. రాష్ట్రంలో ఎరువుల కొరత ఏర్పడితే బీజేపీ నేతల ఇళ్ల ముందు ధర్నాలు చేస్తాము అన్నారు. రాష్ట్రానికి అవసరమైన ఎరువులకు సంబంధించి కేంద్రానికి పూర్తి నివేదిక ఇచ్చామని, అయినా ఎలాంటి స్పందన లేదు అన్నారు పొన్నం ప్రభాకర్. ఎరువులకు సంబంధించి 100% ఉత్పత్తి బాధ్యత అంటే ప్రొడక్షన్, వాటి తయారీ బాధ్యత కేంద్రందే, వాటి సరఫరా బాధ్యత కూడా కేంద్రానిదే. దయచేసి రైతులు యావత్ తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర రైతులకు కావలసినటువంటి యూరియా మొత్తము మనకు కేంద్ర ప్రభుత్వం పంపాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో ఎక్కడ కూడా సొంత యూరియా కంపెనీలు ఉండవు. దానికి ముడి సరుకు విదేశాల నుంచో లేదా దానికి సంబంధించినటువంటి ఫర్టిలైజర్ శాఖకు సంబంధించిన సమన్వయంతో మాత్రమే జరుగుతుంది. రాష్ట్రాల్లో ఫర్టిలైజర్ శాఖలు ఉండవు, డిపార్ట్మెంట్లు ఉండవు. వ్యవసాయ శాఖనే ఓన్లీ సరఫరా బాధ్యతలు తీసుకుంటుంది. వచ్చినటువంటి స్టాకును కేంద్రాల వారీగా, జిల్లాల వారీగా, ఇరిగేషన్ ఏరియా వారీగా కేంద్రం నుంచి వచ్చినటువంటి ఎరువులను సరఫరా చేస్తుంది. ఈ విషయాన్ని దయచేసి గమనించాలి. నేను ఎందుకు చెప్తున్నా ఈ అంశం, రాష్ట్రానికి ఎరువులు వచ్చినా ఎరువులు రాకపోయినా భారతీయ జనతా పార్టీదే నాయకత్వం బాధ్యత వహించాలి. మాకేం సంబంధం లేదు, తప్పించుకోవడానికి వీల్లేదు. ముందస్తుగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాఖ తరఫున గౌరవ మంత్రులు, ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో తెలంగాణ రైతాంగానికి అవసరమైన ఎరువుల సరఫరా చేయమని అనేక సందర్భాల్లో డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రైతులకు అవసరమైన ఎరువుల సరఫరా తయారు చేసే బాధ్యత 100% కేంద్ర ప్రభుత్వందే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.